నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రపంచంలో రకరకాల రాళ్ళు ఉంటూ ఉంటాయి. ఎన్నో రాళ్ళు రప్పలు ఉన్నాయి, కానీ కొన్నిటిని మాత్రమే జాతి రత్నాలు అని అంటూ ఉంటారు. ఆ జాతి రత్నాలని మనం ధారణ చేస్తే మన జీవితంలో ఎంతో అభివృద్ధిని మనం ఖచ్చితంగా చూడొచ్చు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ అసలైన రత్నం ధారణ చేస్తేనే దాని శక్తి మనకు అందుతుంది. మరి ఇంతకీ అసలైన రత్నం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఏది అసలైన రత్నం అనేది మనకి తెలుస్తుంది అని అంటే ఖచ్చితంగా ఒక నమ్మకస్తుల దగ్గరికి వెళ్తే మనకి ఈజీగానే దొరికిపోతుంది. మరి మరి ఆ నమ్మకస్తులు ఎవరు అని అంటే నేను చెప్తాగా, ఉన్నారుగా. మన హైదరాబాద్లోనే చాలా ఒక సేవా మార్గంలోనే వెళ్తోంది 6JVR అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జాతకాలని ఉచితంగానే చెప్తూ వాళ్ళకి అవసరమైతేనే జమ్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు మన గణపతిరావు గారు. వారితో ఈరోజు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ, రత్నాల గురించి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. మరి మాట్లాడదామా? గణపతి గారు నమస్కారం అండి. రత్నాల గురించి మనం మాట్లాడుకుంటే అత్యంత మాయా గ్రహంగా చెప్పేటటువంటి గ్రహం రాహు గ్రహం. రాహు గనక మంచి యోగించే పరిస్థితుల్లో కనుక ఉంటే వాడు మామూలు డాన్ అయిన అయిపోతాడు, లేకపోతే బిచ్చగాడుగా కూడా ఉంటాడు. రాహు అంత ఇంపాక్ట్ని చూపిస్తుంటాడు. రాహుకి సంబంధించిన స్టోన్ అంటే గోమేదకం. గోమేదకం గురించి చెప్పండి సార్. అసలు ఏమిటి గోమేదకం, ఎక్కడ దొరుకుతుంది, ఎంత అఫోర్డబుల్ ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. సో నవరత్నాల్లో అతి తక్కువ ధరలో లభ్యమయ్యే రత్నాల్లో ఈ గోమేదికం. ఎందుకంటే ఇవి కొన్ని కోట్ల కొద్ది దొరుకుతుంటాయి, అంటే బాగా లభ్యమవుతాయి. లభ్యత అనేది బాగా బాగుంది కాబట్టి దాని ధర కూడా తక్కువగానే ఉంది. ఈ గోమేదికం తెలుగులో మనం అంటాం గోమేదికం గోమేదికం అని, కానీ హిందీ వాళ్ళు దీన్ని వచ్చేసరికి గోమేద్ అంటారు. అంటే గోమేదికం అని అనకుండా గోమేద్ అంటుంటారు. దీన్ని హెజోనేట్, ఇంగ్లీష్లో మనం అందరు పిలిచి హెజోనేట్ అంటుంటారు గోమేదికం. సో ఈ 3 రకాలుగా దీన్ని పిలువబడుతూ ఉంటుంది. ఇది రాహుగ్రహానికని మీరు ఆల్రెడీ చెప్పేశారు, భయపెట్టారు కూడా జనాలు. ఎందుకంటే మాయాగ్రహం నిజంగానే ఒక మనిషి జీవితం తలకిందులు కావాలంటే అది చేసేది మాత్రం నాకు అవుతుంది అనుకున్నవాడిని కానివాడు, కాదేమో అనుకున్నవాడిని సడన్గా సర్ప్రైజ్ చేసేస్తాడు. రాహు మహర్దశ అంటే రాహు కనుక కరెక్ట్గా లేకపోతే పోలీస్ కేసులు, కోర్టు కేసులు, లిటిగేషన్లు, నిందలు, మెయిన్ థింగ్ నిందలు బాగా పడిపోతాయి. ఈ రాహు దశలోనే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూడా బ్లూ ఫిల్మ్ కేసులో ఇరుక్కుని మరుగున పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు సుమన్ హీరో, టాప్ హీరో, అప్పుడు విజయశాంత్ అయితే కేసు అయిందని, బట్ రాహు వచ్చినప్పుడు అలా చేసేస్తాడు. ఇదే రాహు పీడిస్తున్నప్పుడే పివి నరసింహారావు గారికి నిందపడి పాపం ఆయన్ని టికెటే ఇవ్వకుండా చేశారు నెక్స్ట్ టైం. సో ఇలా నిందలు పడ్డ అంటే రాహు, హర్షత్ మెహతా స్కామ్స్, బాండ్స్, ఇవన్నీ కూడా రాహు తలకిందులు చేసేస్తాడు మనిషిని. సో భయంకరమైన స్కామ్స్ అనమాట. సో అలా కాకుండా ఇది మనం భార్య వాళ్ళ పేర్లు చెప్పుకున్నాం, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి, ఇంట్లో కోడలకి చెడ్డ పేరు, కొందరు కొడుకులు మంచిగా చూసుకుని ఇలా ఎవరెవరి స్థాయిలో వాళ్ళకి నిందలు, బాధలు, కొట్లాట్లు కలిగించకుండా వాటి నుంచి బయటపడేసే శక్తి రావాలంటే రాహుని ప్రసన్నం చేసుకోవాలి. అయితే జనరల్గా రాహు జాతక చక్రంలో 3, 6, 8, 12 ఉంటే బాగా మేలు చేస్తాడు. ఎందుకంటే పాపగ్రహం పాపస్థానంలో ఉంటే మేలు చేస్తాడు. శుభస్థానంలో కనుక ఉన్నట్లయితే మాత్రం ఘోరంగా దెబ్బతీసేస్తాడు. సో కోణాల్లో 11వ స్థానంలో కూడా మంచి రాహు ఉంటే లాభం ఉంటుంది, కానీ అతని నక్షత్రం కూడా రాహు నక్షత్రం అయితే పర్లేదు. వేరే వాడికి అయితే మాత్రం కొంచెం అంటే ఊహలు తలకిందులు చేస్తాడు. ఇదైతే గ్యారెంటీ, చాలు, ఆ మాత్రం చాలు కదా. సో ఇలా ఉంటుంటుంది. ఇకపోతే ఎక్కడ దొరుకుతాయి సార్? ఇది ఎక్కడ దొరుకుతాయి? జనరల్గా నదీ ప్రవాహక ప్రాంతాలలో, అంటే నీరు బాగా ప్రవహించే చోట, వేగంగా కొండలు, చర్యలు, నదులు, ఇలాంటి చోట బాగా ఎక్కువగా కొండలు, రాళ్ళు, నదులు, లోయలు, అలాంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా లభ్యమవుతుండడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువగా ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే శ్రీలంక, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మన ఇండియాలో కాశ్మీర్, హిమాలయ పర్వతాలు, చెప్పిన కొండ పర్వతాలు, లోయలు, వేగవంతంగా నీరు ప్రవహిస్తూ ఉండాలన్నమాట. సో ఇట్లా ఉంటుంది. ఎందుకు అంటే ఇది అంటే ఒక రాగా కంకర జాతికి చెందినటువంటి జాతి ఇది. దీంట్లో ఉండేవి ఏముంటాయంటే సున్నము ముద్ద అండ్ అల్యూమినియం మిక్సింగ్తో పుడుతుంది ఇది.
ఎస్, సున్నము అల్యూమినియం మిక్సింగ్తో పుడుతుంటుంది అనమాట. సో ఈ దేశాల్లో ఇప్పుడు నేను చెప్పాను ఈ ప్రాంతాల్లో దొరుకుతాయి, కానీ ఎక్కువ శ్రేష్టమైనది బాగా విపరీతంగా ధర పలికేది మాత్రం శ్రీలంక గోమేధికం. ఓకే. సో సిలోన్ గోమేధికం అని అంటుంటారు. సిలోన్ గోమేధికం తర్వాత మళ్ళీ మన కోయంబత్తూరులో దొరికేటువంటి మన వాటికి కూడా మంచి అంత మన ఇండియా అలాంటి మంచి వాల్యూ. ఇది Okay. కోయంబత్తూరు గోమేధికం. ఫస్ట్ టాప్ ప్రయారిటీ మాత్రం శ్రీలంక, ఓకే. సెకండ్ ప్రయారిటీ మళ్ళీ కోయంబత్తూరుది దొరుకుతుంది. ఇక మిగతా ఆస్ట్రేలియాలో ఫ్రాన్స్లో దొరికేవన్నీ టైం పాస్కి ఏదో అవునా అంటారు తప్ప, అంటే పవర్ ఉండదు అని వాళ్ళు ఎక్కువ కొనరు వాటిని. Right, sir. కానీ అక్కడ మరి దీన్ని రియల్ దాన్ని ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి? నేను ప్రతి విషయంలో చెప్తుంటాను, హార్డ్నెస్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంటు. ఎందుకంటే ఆ రంగు ఉన్నంత మాత్రాన ఆ రాయి ఒరిజినల్ కాదు. దాని హార్డ్నెస్, దీని హార్డ్నెస్ 7+ ఉంటుంది. అంటే 7, 7.1, 7.2, 7.3, అంటే 7 మీద పాయింట్స్ డిస్టెన్స్ కొడుతూ ఉంటుంది. సో ఆ విధంగా అందుకే 7+తో ఉంటుందని చెప్పి గ్రావిటీ కూడా చాలా బాగా చూడండి. దీని గ్రావిటీ 4.2 నుంచి 4.7 ఉంటుంది. ఓకే. ఇవి రెండు టాలీ అయ్యి కరెక్ట్ 7+, 4+, ఇవి రెండు ఉంటేనే ఇది నిజమైన జాతి గోమేధికం. రైట్ సార్. అయితే మరి ఎవరెవరు ధారణ చేయొచ్చు అనేది ఒకసారి చెప్పండి సార్. వీళ్ళు ఏంటంటే 4వ తారీఖు పుట్టినవాళ్ళు, 13వ తారీఖు పుట్టినవాళ్ళు, 22వ తారీఖు పుట్టినవాళ్ళు, 31వ తారీఖు పుట్టినవాళ్ళు, అంటే ఈ డేట్లో పుట్టినవాళ్ళు, లేదు ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవాళ్ళు, స్వాతి నక్షత్రంలో పుట్టినవాళ్ళు, శతభిష నక్షత్రంలో పుట్టినవాళ్ళు పెడితే చాలా బాగుంటుంది. ఒకవేళ నక్షత్రాలు డేట్లు మాకు అంతగా ఒరిజినల్ తెలియవండి అంటే పేర్లోనే, ఎందుకంటే ముందు నుంచి ఒకటే చెప్తున్నాను, నామికనను నామము గల శక్తి అనంతమైనది. నీ ఒరిజినల్ నక్షత్రం ఏది కానీ పేరుకి బలం చాలా ఉంటుంది. అయితే ఈ పేరు బలంలో స్టార్టింగ్ లెటర్ ఇంగ్లీష్లో డి అనే లెటరు, లేదా ఎం, లేదా టీ, DMT అని ఈ లెటర్లు వాళ్ళు, ఒకవేళ SG వాళ్ళు కూడా పెట్టుకున్నా తప్పు లేదు. S అండ్ G వాళ్ళు తప్పు లేదు, సెకండ్ కేటగిరీ. కానీ ఫస్ట్ టాప్ మాత్రం DMT వాళ్ళు పెట్టుకుంటే కనుక వాళ్ళకి విపరీతంగా నచ్చి ఈ బ్లేమ్ చేయడం, టెన్షన్ రాకుండా, ఊహల్ని తలకిందులు చేయకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ గోమేధికం మనకి అంటే 2-3 వేరియేషన్ కలర్స్లో దొరుకుతాయి. నల్ల రంగులో డార్క్గా ఉన్న గోమేధికము దొరుకుతుంది, లేత గంధము రంగులో ఉన్నటువంటి గోమేధికము దొరుకుతుంది. గంధము రంగులో ఉంటుంది చూడడానికి. సో ఇది గోమేధికం. తర్వాత అంటే నలుపు మిక్సింగ్ లాగా డార్క్ బ్రౌన్ కలర్ లో కూడా ఉంటుంది, అదే డార్క్ బ్రౌన్ చూడడానికి బ్లాక్ కలర్ లా కనిపిస్తుంటుంది. అది అలా కాకుండా తేనె రంగులో లాగా చక్కగా లిక్విడ్తో మెరుస్తూ చక్కగా ఎరుపు, గోధుమ ఈ మిక్సింగ్తో ఉండేటటువంటి మంచిది, అది మంచి క్వాలిటీ. అవి ఎక్కువగా దొరికేది సిలోన్లో కాబట్టి అవి తొడిగితే మంచిది. ఇవి రేజు ఇందాక మీరు అడిగారు, అంటే రేట్లు ఏ రేంజ్లో రేట్స్. ఇప్పుడు ఇది రేట్లు వచ్చేసరికి చాలా చీపెస్ట్ స్టోన్ అని ముందే చెప్పాను, అంటే చాలా తక్కువలోనే దొరుకుతుందండి. కానీ మంచి సిలోన్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం మినిమం 1800 నుంచి 4500 మధ్యలోనే దొరికిపోతుంది. 1800 నుంచి 4500 మధ్యలో. అంటే నేను చెప్పాను రేట్ ఫిక్సింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఐడెంటిఫికేషన్, కన్ను గుర్తుపట్టడం, రాయి యొక్క లోపాన్ని గుర్తుపట్టడం మీద, అంటే కలర్, కటింగ్, ఇవన్నీ కరెక్ట్, హార్డ్నెస్, RI, ఈ గ్రావిటీ, ఇవి చూసి అవి కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంటే కొంచెం రేటు 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది, లేదంటే కొంచెం దాంట్లో ఏ ఒక్కటి లోపల రేట్ తక్కువగా ఉంటుంది. బట్ 4500 మించి ఒకవేళ 8000 చెప్పేస్తున్నారు క్యారెట్ అంటే అవన్నీ అబద్ధాలండి. మోసపోవద్దు. ఎంత సూపర్ క్వాలిటీ ఉన్నా 4500 దాటదు. అది యథార్థం. ఓకే సార్, అద్భుతం సార్. చాలా ఓపెన్గా ఏది యథార్థంగా ఏది ఉందో చెప్పేస్తున్నారు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు గోమేధికం ఎందుకు నేను అబద్ధం అని చెప్పానంటే, అంటే లాస్ట్ మంత్ మాకు ఈ హైదరాబాదులోనే ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఒక ఫేమస్ డైమండ్ షోరూమ్స్ అతను 45,000కి క్యారెట్ చప్పున అమ్మాడు గోమేధికాన్ని. వాళ్ళు కొనుక్కుని వచ్చారు, అతను తీసుకొచ్చాడు. అంటే ఒక ప్రముఖ కోటీశ్వరుడు నా దగ్గరికి వచ్చి, సార్ నేను అంటే వరల్డ్, పైగా ఎలా చెప్తున్నాడు బిల్డప్, సార్ వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ స్టోన్ పెట్టాను సార్ గోమేధికం. నిన్న వరల్డ్లోనే చీపెస్ట్ స్టోన్ ముచ్చిన తర్వాత గోమేధికమే, నీకు అంత రేట్ ఎక్కడ పెట్టావు బాబు ఏంటంటే చూస్తే షాక్ అని సిలోని గోమేధికం తీసుకొచ్చి ఇది చూపించి చూడండి లస్టర్ ఎలా ఉందో నీలేదు. అంటే మేము ఏం చేసామంటే మేము మా ల్యాబ్లోకి పంపించాము. మా మ్యూజియంలోకి వెళ్ళేసరికి కొన్ని బుట్టల కొద్దీ ఉన్నాయి అవి. రాళ్ళు, అరే ఏమో సార్ ఇంత కాస్ట్లీ అంటే, నేను ప్రపంచంలోనే కాస్ట్లీ అన్నావు, మరి మా దగ్గర బకెట్ల కొద్ది ఉన్నాయి ఇక్కడ రాళ్ళు, అక్కడ చూడు మొత్తం ఏదో పొట్లంలో పెట్టి ఇవ్వడం కాదు,
కేజెస్ కొద్ది ఉన్నాయి అక్కడ. మరి ఇవన్నీ ఎన్ని వేల కోట్లు అవుతాయి బాబు, ఇది పిచ్చారా, నీకు మోసం చేశాడు కానీ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని ఏం అంతే చేశాడు. కదా. ఎందుకంటే ఎంత ఉన్నవాడికైనా కష్టపడి సంపాదించిన డబ్బు అనవసరంగా పోయిందంటే బాధ వస్తుంది. ఎంత సున్నాకు వాల్యూ లేనంత మాత్రాన Yes. ఒక సున్నా యాడ్ చేసేసి 45,000 అమ్ముతారా? నేను అందుకే ప్రతి ఘోరం. ఒక్కరికి ఏం చెప్తుంటాను, అయ్యా మా 6JVR ఫ్రీ కన్సల్టెన్సీ 36 నుంచి రన్ అవుతుంది. ఫ్రీ కన్సల్టెన్సీ వచ్చి తెలుసుకోండి. అంతే, yeah. అయితే మీకు కేవలం జాతకం చెప్పడమే కాదు, మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసిన రాళ్ళని తీసుకొచ్చినా అది ఒరిజినల్ కాదో మా ల్యాబ్లో టెస్ట్ చేస్తాం. ఎందుకు ఒరిజినల్ కాదని క్లారిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ కూడా అతనికి ఇస్తాం మేము. అయ్యో బాబు ఇట్లా చేయండి ఇది బాగుంటుందని చెప్పి. సో తెలుసుకోవడంలో తప్పేం లేదు, అంతంత కాకపోతే వేలు పెట్టేసి కాకపోతే నా ఫ్రీ సర్వీస్కి వందలాది మంది వెయిటింగ్లో ఉంటారు. కొంచెం ఓపికతో రావాలి. ఓపిక మరి పట్టాలి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బయట మోసపోవడం బెటరా, 10 నిమిషాలు కూర్చుని వెయిటింగ్లో లోపలికి వస్తే బెటరా? ఒరిజినల్ తెలుసుకోవడం బెటర్. చాయిసెస్ యూర్స్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని రత్నాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్.